అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఇంకోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ రామయ్య ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీతో ఇవాళ నా ఒక మంచి మెమొరీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అది నేను వీడియో చివరిలో అయితే చెప్తానండి. అదేంటంటే ఒక డివోషనల్ టిప్ లాగానే ఉంటుంది. సో ఇవాళ దేవుడి కోసం నేను ఏ నైవేద్యాలు చేస్తున్నాను, ఎలాంటి పాత్రలు యూస్ చేస్తున్నాను అనే దాని గురించి నేను చెప్తానండి. ఇవాళ శ్రీరామనవమి స్పెషల్గా ఆయనకి నైవేద్యంగా చాలా ప్రసాదాలు చేస్తారు కదా. ఎవరు వాళ్ళ టైంని బట్టి ఏవైతే చేయగలరో అవి చేసుకుంటారండి. ఎవరి ప్రియారిటీ వాళ్ళది కదా. ఒక్కోసారి ఏ పండగ అయినా చేసుకోవడం చేయకపోవడం అనేది మెయిన్ మన సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. కొన్ని ఫెస్టివల్స్ అయితే హ్యాపీగా చేసుకోగలము, కొన్ని ఫెస్టివల్స్ అయితే అసలు చేసుకోలేము. ఏ ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోవాలని కూడా అనిపించదు కదా ఎవరికైనా. సో ఫెస్టివల్ కోసం ముందుగానే దేవుడి దగ్గర సామాన్లు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ లేచి చేయాలంటే టైం అయితే అసలు సరిపోదు. ఇంట్లో మేము ఉదయాన్నే నేను చిమ్మేటప్పుడు దేవుడి రూమ్ వదిలేసి వేసుకుంటాను. ఎందుకంటే స్నానం చేశాక మాత్రమే ఇలా వెట్ క్లాత్ ఒకటి తీసుకొని అయితే క్లీన్ చేసుకుంటామండి. ఇది ఫస్ట్ నుంచి మాకు ఇంట్లో అలవాటు. సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు సపరేట్గా ఒక సెట్ ఇత్తడి గిన్నెలు పెట్టుకున్నానండి. ఫస్ట్ నేను కూడా అల్యూమినియం అవి వాడేదాన్ని. నిదానంగా ఒక్కొక్కటి మార్చుకొని ఇత్తడి గిన్నెలు అయితే కొనుక్కున్నాను. తర్వాత ప్రసాదాలు చేసేటప్పుడు మాత్రం వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తెప్పించుకుంటానండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నవి యూస్ చేసేసి ఉంటాం కాబట్టి. అంటే ఎవరి అలవాటు వాళ్ళదండి. చేస్తే చాలా ఉన్నాయి, మనకి అనుకూలంగా ఉన్నవి మాత్రం తప్పకుండా చేసుకోవాలి. కొంతమంది అయితే ప్రసాదాలు చేసేటప్పుడు మాస్క్ వేసుకొని చేస్తారండి. అంటే తుప్పర్లు అలా ఏమైనా పడతాయేమో అనేసి. నేనైతే మాస్క్ వేసుకోను, కాకుండా సైలెంట్గా అయితే చేసుకుంటానండి. ఎవరితో అయినా మాట్లాడాలి అనిపిస్తే తిరిగి అయితే మాట్లాడతాను. తర్వాత వడపప్పు రెడీ చేసుకున్నానండి. తర్వాత పులిహోర కోసం రైస్ కూడా అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మెయిన్ పానకం అండి. దీనికోసం నేను బెల్లం, మిరియాలు, యాలకులు తెప్పించుకున్నాను. వీటిని నాకు ఒక చిన్న రోల్ ఉందండి, దాంట్లో అయితే దంచేసుకుంటాను. అలాగే బెల్లం దంచే ముందు కూడా ఒకసారి బెల్లంని క్లీన్గా చేసుకొని తరుపుకుంటానండి. ఏదైనా డస్ట్ అలాంటి ఏమైనా ఉంటే పోద్ది. అలాగే మన ఇంట్లో ఒక చిన్న రోల్ అండి. ఇట్లా ఉంటే ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఏవైనా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ని దంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. పానకం కోసం అయితే బెల్లము, మిరియాలు, యాలక్కాయలండి, ఇవన్నీ మెత్తగా దంచేసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. పానకం రెసిపీలోకి కొన్ని తులసి ఆకులు వేసుకుంటే హెల్త్కి అయితే మంచిదండి. మామూలుగా ఈ పానకం తాగడం వలన కూడా మోర్ బెనిఫిట్స్ అయితే మనం చూడొచ్చు. సో ముందు ఇక్కడ అన్ని కృష్ణ తులసి చెట్లు ఉన్నాయి. ఆకులు ఎందుకో మరి వాడినట్టు అయిపోయాయండి. అందుకే ఇక్కడ లక్ష్మీ తులసి చిన్న ప్లాంట్ కూడా ఉంది. సో కొన్ని ఆకులు అయితే కోసుకున్నానండి. పూజ చేసే ప్లాంట్కి కోయకూడదు కాబట్టి ఇలా సపరేట్గా పెట్టేసుకున్నాను. మొత్తానికి ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నానండి. పానకం, ఇంకా పులిహోర, వడపప్పు, బెల్లం అండి. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా అన్నీ రెడీ అయిన తర్వాత పసుపు నీళ్ళు అయితే ఇలా మామిడాకుతో చల్లేస్తానండి. పూజ మొత్తం మ్యాక్సిమం అయిపోయేటప్పుడే ఇంట్లో అందరూ స్నానాలు ఇవన్నీ చేసి లాస్ట్లో వస్తారండి. నేను ఎంత పూజ చేసుకున్నా కూడా లాస్ట్లో మాత్రం మా వారి చేతే టెంకాయ అయితే కొట్టిస్తాను. ఓకేనండి. ఇలా శ్రీరామనవమిని మేము చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాము. తర్వాత మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుంటానని అయితే చెప్పాను కదా. ఇప్పుడు శ్రీరామనవమి పండుగ రావడం వలన మీతో చెప్పగలుగుతున్నానండి. అదే ఒక 4 years బ్యాక్ అండి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏం చేయాలో. సో ఒక్కసారిగా నాకు ఎందుకో నా మనసు కనిపించిందండి, శ్రీరామ అనే నామం రాసుకుంటే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని నేను అనుకున్నాను. వెంటనే రాయడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అప్పుడు రామకోటి బుక్ ఉంటుందని తెలియక నేనైతే ఒక బుక్, పెన్ను సపరేట్గా తెచ్చుకొని ఒక 2 weeksలోనే నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి. నిజంగా నేను చేశాను కాబట్టి, లేకపోతే నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ఫస్ట్ మనం చేసి ఉండాలండి ఒకరికి చెప్పేటప్పుడు అన్నమాట అండి. ఆ రామనామంకి నిజంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి తోడుగా ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి మనకైతే హెల్ప్ చేస్తారండి. నిజంగా అంటే భగవంతుడిని నమ్మాలండి. ఫస్ట్ నమ్ముకుంటే మాత్రం మన లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ని అయితే చూడొచ్చండి.
కొంతమంది పెద్దవాళ్ళకు కూడా కొన్ని బాధలు నాకు చెప్తున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే శ్రీరామ శ్రీరామ అని రోజు ఒక 10 సార్లు రాసుకో, ఆ బాధలన్నీ ఆయన చూసుకుంటాడు అని అయితే చెప్తానండి. నాకు కూడా ప్రాప్తం ఉండాలండి, ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట ఆ రామనామంకి. ఒకసారి మా పూజ రూమ్ని చూపిస్తానండి, చూడండి. ఏదో అంత హంగామా కాకపోయినా ఏదో సింపుల్గా కానీ మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది నా డైరీ అన్నమాట. ఇది రోజు కాదు, అప్పుడప్పుడు యూస్ చేస్తుంటాను. ఇందులో నేను 4 years బ్యాక్ రాసిన రామనామం పేపర్ని ఒకదాన్ని అయితే నేను దాచుకున్నానండి. ఏంటో సెంటిమెంట్ అలా. ఇది చూసినప్పుడల్లా పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఒకసారి ఎలా రాశానో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు రాయాలనుకున్న వాళ్ళకి మాత్రం రామకోటి అయితే దొరుకుతుందండి. అప్పుడు నాకు తెలియక నేను ఇలాగా ఒక బుక్లో రాసుకుని, ఒకవేళ ఇన్ కేసు మనమే రోజు గంటలేం రాయాల్సిన అవసరం కూడా లేదండి. ఎప్పుడైనా మన మనసు బాగలేకపోయినా ఇంకే ప్రాబ్లమ్స్లో ఉన్నా సరేనండి, ఇంట్లో ఒక రామకోటి అయితే కొనుక్కొని మనం ఇలా స్టార్ట్ చేసాం మనం మార్పు అయితే చూడొచ్చండి. నిజంగా మనం రాస్తుంటేనే ఆ బుక్లోనే రామయ్య అయితే మనకు ఖచ్చితంగా దర్శనమిస్తాడు. అంత పవర్ అండి, డెవోషనల్గా మాత్రమేనండి పవర్. నా ఒక మంచి మెమొరీని మీతో పంచుకున్నందుకు ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మంచి ఒక వీడియోతో అయితే కలుద్దాం.